గణపరుడు ఆరాధించదనిలో జీవించుచు స్తుతి పాడుతూ నిన్నే గణపరుడు ఆరాధించదనిలో జీవించుచు పునరుద్ధానుడనా యేసయ్యా మరణము గెలిచి బతికించితివి నన్ను నీ కృప చేతనే నాకు నీ రక్షణ కలిగిందని నీ కృప చేతనే నాకు నీ రక్షణ కలిగిందని పాడనా ఉన్నంత వరకు పాడనా ఉన్నంత వరకు నా విమోచకుడవు నీవేనని రచనానంలో నీ ద్వారా కలిగిందని నా విమోచకుడవు నీవేనని రచనానంలో నీ ద్వారా కలిగిందని స్తుతి పాడుతూ నిన్నే గణపరుడు ఆరాధించదనిలో జీవించుతూ పునరుద్ధానుడనా యేసయ్యా మరణము గెలిచి బతికించితివి నన్ను స్తుతి పాడుతూ నిన్నే గణపరుడు ఆరాధించదనిలో జీవించుచు ముందెన్నడు వెళ్ళనే తెలియని మార్గము నాకెదురాయనే నీ ముందెన్నడు వెళ్ళనే తెలియని మార్గము నాకెదురాయనే సాగిపో పరిశుద్ధాత్మని ద్వారా నడిపించని నీ వాగ్దానమే నన్ను బలపరచని పరిశుద్ధాత్మని ద్వారా నడిపించని స్తుతి పాడుతూ నిన్నే గణపరుడు ఆరాధించదనిలో జీవించుచు పునరుద్ధానుడనా యేసయ్యా మరణము గెలిచి బతికించితివి నన్ను స్తుతి పాడుతూ నిన్నే గణపరుడు ఆరాధించదనిలో జీవించుచు కరలోనైనా స్తుతి పాడుతూ మరణము వరకు నిన్ను ప్రకటించెదా జనలోనైనా స్తుతి పాడుతూ మరణము వరకు నిన్ను ప్రకటించెదా ప్రాణమా కుంగిపోకే కొంతకాలం ప్రాణమా కుంగిపోకే కొంతకాలం యేసు మేఘాలపై కరకరానుండగా యేసు మేఘాలపై కరకరానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా స్తుతి పాడుతూ నిన్నే గణపరుడు ఆరాధించదనిలో జీవించుచు పునరుద్ధానుడనా యేసయ్యా మరణము గెలిచి బతికించితివి నన్ను స్తుతి పాడుతూ నిన్నే గణపరుడు
నీలో జీవించుచు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే ఇలా పెట్టువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే ఇలా పెట్టువాడవు బలపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షమున నిలచి జయామిచ్చువాడవు ఏమైనా చేయగలవు కదమొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంత తెచ్చుకొనుము ఏమైనా చేయగలవు కదమొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంత తెచ్చుకొనుము యేసయ్యా యేసయ్యా
స్థలమున నిలచి దేవా నాకు న్యాయము తీర్చుము. భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. నీవు నాకు దుర్గమైన దేవుడవు. నన్ను త్రోసివేసితివేమి. నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడునై సంచరింపనేలా. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి ఈ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నా ప్రాణమా, నీ వేళ కృంగి ఉన్నావు. నాలో నీ వేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయన స్తుతించెదను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన దాకా మనందరం కూర్చుందాం. అది సాక్ష్యం స్తోత్రాలు ఈ సంబంధించిన అందరికీ నమ్ముతున్నాను. మన సాక్ష్యం ఏంటంటే, మరి ఏప్రిల్ 27వ తారీఖున మన డేట్ రావాలి. మరి ఆ తారీఖు మరి రాలేదు. మరి డెలివరీ కానించి మరి డేట్ అయితే వస్తున్నాను. మరి ఏప్రిల్ నెలలో అయితే మాత్రం డేట్ లేదు. లేకపోతే సరే వెనక ముందు వచ్చింది అని చెప్పి నేను అలా చూస్తూ ఉన్నాను. చూస్తున్నప్పటికీ ఏప్రిల్ నెల అయిపోయింది. మరి ఫస్ట్ శుక్రవారం శనివారం మరి చూసా అయ్యగారు అందరూ ఏలూరు ఉపవాస ప్రార్థనలో ఉన్నారు. సరే ప్రార్థన చేయించుకున్నాను, చేయించుకొని వెళ్ళిపోయాను. మరి ఆదివారం వచ్చి మరి అయ్యగారు మామూలుగా ఆరాధన వెళ్ళినప్పుడు ప్రార్థన చేయించుకొని వెళ్ళాక బాగానే ఉంది. కానీ బాగా పెయిన్ వస్తుంది. 27వ తారీఖు కానించి బిడ్డలు ఎప్పుడు వచ్చినట్టు వస్తుంది, కానీ డేట్ అయితే రావట్లేదు. కానీ అలాగే ఒక పట్టుకుంటా 12 చేసుకుంటా, కానీ డేట్ అయితే రావట్లేదు. సరే ప్రభువా, నువ్వే నాకు సహాయం చేయాలయ్యా. నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా. ఏ డాక్టర్లు ఎదుగుకి వెళ్ళి వ్యర్థమయ్యా అని చెప్పి నేను మనసులోనే ప్రార్థన చేసుకుంటా మరి అలాగే ఒక్క పట్టుకుంటా ఉన్నాను. మరి ఇక్కడ ఆదివారం నైగంతా ప్రార్థన చేయించుకుని ఇలాగా మరి సోమవారం నుంచి నాతో ఎవరో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. ఏమని అంటే, మరి నాలో ఒక భయం, ఒక వేదన, నీకు ఏదో అయిపోతుంది, నువ్వు హాస్పిటల్లో పాలైపోతావు, నువ్వు నీ బిడ్డలిద్దరిని కన్నప్పుడు ఎంత నరకం అనిపించావు, అంతకన్నా ఎక్కువ నరకం అనిపిస్తావు, నీకు డేట్ రాదు, నీకు చాలా ఇబ్బంది పడతావు, డాక్టర్ల చేత నువ్వు హింసించబడతావు అని చెప్పి ఎంతగానో భయపెడుతున్నారు. నాకు 2 బిడ్డలు కన్నప్పుడు అప్పుడు నుంచి ఇప్పుడు వరకు హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. మరి ప్రభువా, నువ్వే నాకు సహాయం చేయి. నేను హాస్పిటల్కి అయితే వెళ్ళడయ్యా, నువ్వే నాకు సహాయం చేయి ప్రభువా. నేనైతే చిన్న ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. మరి నాకు ఎందుకు డేట్ రావట్లేదయ్యా, నువ్వే నాకు సహాయం చేయవు ప్రభు అని నేను అలాగే అనుకున్నప్పుడు నాకు అలా అనిపించినప్పుడు చాలా భయం వేసింది. భయం వేసిన కాసేపులో మళ్ళీ ఇంకొకరు ఎవరో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. నువ్వెందుకు భయపడుతున్నావు, నీ పక్షాన్ని దేవుడు లేడా, నువ్వెందుకు భయపడుతున్నావు, నీకు డేట్ వచ్చింది, నీకు బ్లడ్ లేకపోవడం వల్ల నీకు డేట్ రాదు, నువ్వు భయపడదని చెప్పి ఇంకొకరు మాట్లాడుతున్నారు. సరే చెప్పి మళ్ళీ ధైర్యం తెచ్చుకొని మళ్ళీ అలాగే మరి నిప్పుదల బాధపడినప్పుడు మరి సోమవారం మంగళవారం నీకు అలాగే ఉంది. మరి బుధవారం రోజున మరి అదే అలాగే అనిపించినప్పుడు నువ్వు వెంటనే హాస్పిటల్లో జాయిన్ అయిపోవాలి, నువ్వు జాయిన్ అవ్వకపోతే నీకు బ్లడ్ లేదు అని చెప్పి నాలో ఎవరో మాట్లాడుతున్నట్టుగా అనిపించి నువ్వు డాక్టర్ చేత హింసించబడతావు, నువ్వు హాస్పిటల్ పాలవుతావు, నువ్వు ఇంకా ఈ లోకంలో ఉండవని చెప్పి ఎవరో మాట్లాడుతున్నట్టు భయం వేసింది. అలా భయం వేసినప్పుడు నేను ఎక్కువ టెన్షన్ పడిపోయి కళ్ళు కూడా తిరిగినాయి. అది చాలా ఇబ్బంది పడ్డాను. అయినప్పటికీ నేను
సరే ఏమైతే ఏదైంది, ఆయన ఆపరేషన్ చేయించుకున్నా కదా, నాకు ఎందుకు డేట్ అది వచ్చింది అని చెప్పి మళ్ళీ ధైర్యంతో ఉన్నప్పుడు మళ్ళీ నేను మామూలుగా ప్రార్థన చేసుకున్నాను. ప్రభు నీ చిత్తము ప్రభు, నువ్వే నాకు సహాయం చేయాలి ప్రభు అన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే నువ్వు వేరే ఆలోచన వచ్చినప్పుడు ఎందుకు భయపడుతున్నావు, నువ్వు భయపడబాకు, నీకు డేట్ వచ్చింది, నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావు, నీ సేవకులతో నువ్వు ప్రార్థన చేయించుకున్నావు, ఆపరేషన్ చేయించుకున్నావు కదా, ఆపరేషన్ ఎందుకు వ్యర్థమైంది అని చెప్పి మళ్ళీ ఎవరో మాట్లాడుతున్నట్టు అనిపించింది. మళ్ళీ సరే అని చెప్పి మళ్ళీ ధైర్యం తెచ్చుకొని నేను మళ్ళీ నొప్పితో బాధపడినప్పుడు మళ్ళీ ఏమైందంటే నీకు ఆపరేషన్ ఫెయిల్ అయిపోద్ది, మళ్ళీ నువ్వు ప్రెగ్నెంట్ అవుతావు, మళ్ళీ డాక్టర్ నేను నానా హింస పెడతారు, మళ్ళీ అదే ఆలోచన, మళ్ళీ అదే అలాగే మాట్లాడుతున్నాను. చాలా భయం వేసింది. ఇక నేను అనుకున్నాను 2 దినాలు ఇక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుంది, నేను దేవుడు సన్నిధిలోకి వెళ్ళి ఆయనకు మొదలుపెట్టుకోవాలి, డాక్టర్ల వైపు మనుషుల వైపు కాదు. దేవుడు నన్ను అనేక సార్లు స్వస్థపరిచాడు. నేను కడుపు నొప్పితో బాధపడినప్పుడు, డెంగ్యూతో బాధపడినప్పుడు, వివాహం విషయంలో ప్రతి ఒక్కటి ఆయన నన్ను బ్రతికించింది. మరి ఇది కూడా చేయగలరా దేవుడు, చేస్తాడు నా దేవుడు, నాకు గొప్పవాడు అని చెప్పి నేను శుక్రవారం రోజున ఇక్కడికి వచ్చి అసలు ప్రార్థన చేసుకోవాలా, మామూలుగా వచ్చి వాక్యమైంది వెళ్ళిపోయి మళ్ళీ అలా 2 షిఫ్ట్లు కూడా అలాగే ఉన్నాను. మన సేవకురాలు చెప్పాను, అమ్మ ఇలాగ నాకు డేట్ కాలేదంటే ఒకసారి హాస్పిటల్గా చూపించుకోవాలమ్మా, అలా ఉండకూడదు అన్నారు. కొంచెం భయం వేసింది, కానీ సేవకురాలు మాటకు మనం లోపడాలని చెప్పి మరి వెళ్దామని అనుకున్నాక మరి తర్వాత స్టిప్లో అమ్మగారు వాక్యం చెప్తూ మాట్లాడారు. 365 రోజులు దేవుడు మనతో భయపడకు అని మాట్లాడుతున్నారు కదా, మరి మీరు ఎందుకు భయపడుతున్నారు అన్నప్పుడు నాకు ఇంకా ధైర్యం వచ్చింది. నిజమే, నేను భయపడటం వల్ల నన్ను ఇంత శోధన అనుభవిస్తున్నానేమన్నా, ఏదైతే క్షమించి నాకు ఇంద్రియ నిగ్రహం నాకు దయచేయనయా, నాకు నువ్వు డేట్ని ఇస్తావయ్యా, నీ మీద నమ్మకం ఉంచుకొని మరి ఈ స్థలాన్ని విడిచిపెట్టేస్తున్నానయ్యా అని చెప్పి నేను ఆదివారం ప్రార్థన చేసుకొని మరి ఈ స్థలాన్ని విడిచిపెట్టిన ఇంటికి వెళ్ళినప్పుడు నొప్పి ఏమీ లేదు. ఆ 27వ తారీఖు కానించి మన 11వ తారీఖు వరకు కూడా చాలా ఇబ్బంది పడ్డాను, చాలా నొప్పితో బిడ్డ నొప్పులాగే వచ్చింది. కానీ దేవుడు ఆదివారం సన్నిధి విడిచి వెళ్ళిన కానించి కూడా నాకు నొప్పి ఏం లేదు. మరి తెల్లారి సోమవారం దినాన తెల్లవారుజామున నాకు డేట్ రావడానికి దేవుడు సహాయం చేశాడు. అది బట్టి దేవుడి స్తోత్రాలు. నా గురించి నా కుటుంబం గురించి మీ అందరూ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని చిన్న సాక్ష్యం దేవుడు దించున్నాను. దేవుడు నమ్మ స్తోత్రాలు, ఐదారం కోరుచున్నాను. నా సాక్షి ఏంటంటే నిన్న మా నాన్నే ఆత్మలో దించుతామని ఆత్మలు వెళ్ళినప్పుడు అక్కడ దించేసి 1 గంటన్నర ఆ టైంలో బయలుదేరినప్పుడు సడన్గా వస్తున్నా, అక్కడ సగం దూరం వచ్చేసిన తర్వాత ఒక పెద్ద లారీ అయితే అది సైడ్కి వెళ్తుంది, ఇంకా దారి పడలేదని నేను పక్కన ఏమి రావట్లేదని ఇంకా సరే స్పీడ్గా వెళ్ళిపోతాను పక్కన నుంచి పానిచ్చినప్పుడు ఏమీ రావట్లేదని పానిచ్చాను. అయితే సడన్గా ఒక కారు వచ్చినప్పుడు ఇంకా సడన్గా కారు దగ్గర దాకా వెళ్ళి బ్రేక్ పడింది. దేవుడు అక్కడ కంచి వేశాడు. కారుకి వద్దకుండా పక్కన లారీ, ఎదురుగా కారు దేని గుర్తేస్తానో తెలియదు, సడన్గా దగ్గరికి వెళ్ళి బైక్ ఆగింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుకున్నాడు. నా సాక్షి ఏంటంటే అమ్మాయి లక్ష్మి చెన్నైలో జాబ్ చేస్తుంది, మీ అందరికీ తెలుసు. అయితే తనకి హెల్త్ బాగోగా కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటుంది. అయితే మేమేమనుకున్నామంటే ఇక్కడ ఎలాగో ఏది సెట్ అవ్వట్లేదు కదమ్మా, అక్కడే ఏదో ఒకటి ఇక్కడ దొరికే వరకు మళ్ళీ ఉద్యోగం పోతే మళ్ళీ ఎదుర్కోవడం చాలా కష్టం అవుతుంది అని చెప్పేసి ఇంకా అయ్యగారిని అమ్మగారిని అడిగి ప్రార్థన చేయించుకున్నప్పుడు అయ్యగారు వాళ్ళు ఏమన్నారంటే, సరే అమ్మ ముందు ఇక్కడ ఏదో ఒకటి దొరికే వరకు అన్నా అక్కడ కంటిన్యూ చేయండి అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా వారం నుంచి టికెట్లు చేస్తున్నా కానీ అవ్వట్లేదు. అసలు ఏంటనేది అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినట్టు ఎలా వచ్చి అలా వెళ్ళిపోయేది, టికెట్లు వెంటనే అయిపోయాయి. కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ టికెట్ దొరికేది, ఎలాగో టికెట్లు అసలు అవ్వట్లా.
ఎంత ట్రై చేసిన. సరే ఏదైతే జనరల్కి వెళ్ళిపోదాం అని చెప్పేసి అని గురువారం పొద్దున్నే బయలుదేరి ఇద్దరం కలిసి పినాకినీకి వెళ్ళిపోయాం. ఎక్కితే అసలు ఎంత ఖాళీ లేదు జనరల్ పోతే. సరే లేడీస్ కాంపౌండ్ ఉందని చెప్పేసి అన్నారని అక్కడికి వెళ్ళాం. అక్కడ ఖాళీ ఉంది. ఖాళీ ఉంటే కింద అందరూ వచ్చేస్తారు, మళ్ళీ ఎక్కుతారు కదా అని చెప్పేసి నేనేం చేశాను, ఒక పక్క లక్ష్మీ ఎక్కడ చెప్పేసి ఇంకో పక్క నేను ఎక్కడానికి ట్రై చేశాను. అక్కడ దాకా ఎక్కిన తర్వాత మనకు ఎక్కడానికి కుదరలేదు. అక్కడ నుంచి కింద పడిపోయాను. కాళ్ళకి దెబ్బతింది కానీ దాని నొప్పి తట్టుకోలేకపోతుంది. కానీ దేవుడి కృపలో కాలైతే అక్కడ ఎగిపోవాల్సింది, కానీ ఆ చిన్న దెబ్బతోనే దేవుడు నన్ను వెనక్కి లెగడానికి మళ్ళీ అక్కడ సహాయం దయచేశాడు. అదైతే దేవుని కృపే. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి నేను వచ్చాను ఇక్కడికి, మరి ఆఫ్టర్నూన్ నుంచి డ్యూటీకి వస్తానని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళే ఉన్నారంటే ఇప్పుడు రెస్ట్ తీసుకో, రేపు పొద్దున వద్దు కదా అని. తినేటి నేను బాగానే ఉన్నాను, రెస్ట్ తీసుకున్నాను, ఈరోజే వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోయింది. సరే అని చెప్పేసి నేను ఒక్కదాన్ని రూమ్లో ఉన్నా. తను వెళ్ళిన తర్వాత బాగానే ఉందంటే కంపెనీలో అంతా. సాయంత్రానికి ఇంటి రూమ్కి వచ్చిన తర్వాత పెయిన్ ఇదివరకు ఎలా వచ్చిందో అలా కిడ్నీలో స్టోన్స్ అని చెప్పేసి నన్ను కడుపులో నొప్పను ఇంకా బాధపడిపోతుంది, ఇంకా ఆగట్లేదు, అసలు నొప్పి తట్టుకోలేకపోతుంది. నాకేమో కంగారు వచ్చేస్తుంది. ఇక్కడేమో నాకు ఆ భాష రాదు, నాకు మనుషులు తెలియదు, అక్కడ ఏం అర్థం కావట్లేదు నాకైతే. తను అంత బాధపడుతుంటే నాకేం చేయాలో తెలియదు. ఇంకా నేను అలాగే తనైతే చూస్తూ ఉన్నా. వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసినప్పుడు ఆ పిల్లలు వచ్చి గబగబా హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళారు కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు, ఏదో మాట్లాడుతున్నారు. సరే అని చెప్పేసి అక్కడ అయిపోయింది. హాస్పిటల్ చూపించి రూమ్కి వచ్చినా మళ్ళీ ఇంకా పెయిన్ తగ్గలేదని ఇంకా ఏడుస్తుంది. అంత వచ్చేలాగుంది. అమ్మ అసలు నాకేం బాగోలేదని చెప్పేసానని నేను చచ్చిపోతానేమో, ఇంకా నేను ఇంటికి రానేమో అంటే నాకేమో అర్థం కావట్లేదు. అయ్యా ఊరు కానీ ఊరు నాకు ఇక్కడ ఎవరో తెలియదు, ఏం చేయలేను, నా వల్ల కాదని చెప్పేసి అయ్యగారు వాళ్ళకి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నప్పుడు అయ్యగారు ప్రార్థన చేశారమ్మా ఏం ఉండదు, తగ్గిపోతుంది, మీరు ఇదిగా ఉండండి, వచ్చేసి నేను బయలుదేరి పొద్దున కంగారు ఏం పర్వాలేదు అని చెప్పేసి అయ్యగారు వాళ్ళు చెప్పారు. అయినా కానీ పిల్ల అలాగే ఉంది, టెన్షన్ పడిపోతుంది. సర్లే అని చెప్పేసానని ఇంకా పొద్దున్నే నైట్ 2 అయింది. హాస్పిటల్ నుంచి మళ్ళీ రూమ్ తీసుకొచ్చి వాడికి సెలైన్ అయి పెట్టారు. వచ్చిన తర్వాత పొద్దున్నే లేసే వరకు పడుకున్న కూడా బాగానే ఉంది. లేచిన కాడ నుంచి అమ్మా వెళ్ళిపోతాం, నేను ఇక్కడ ఉండను అమ్మా, ఇక్కడ నాకు ఎట్టాగా ఉంది, గుండెల్లో అంత దడగా ఉందమ్మా, నేను ఉండలేనమ్మా అని చెప్పేసాను. టికెట్ లేవు, వెళ్ళడానికి ఏమీ లేవు కదా, రావడానికే ఉంటాయి తల్లి. ఏంటి ఈ పరీక్ష, ఇక్కడ నుంచి అసలు ఎలా వెళ్ళాలి, బాగోని పిల్లలు వేసుకుని చెప్పేసిందని నాకేదో కంగారు వచ్చేస్తుంది. ప్రార్థన చేసుకున్నాను కానీ ఏం అర్థం కావు, ఏం చేయాలి. రావడానికి 1 రోజులు ట్రై చేస్తేనే ఒక్క టికెట్ అవ్వలేదు. వెనక్కి వెంటనే ఆ బస్సులో ఈ పిల్లల్ని మోషన్స్ అవుతుంది, వాళ్ళు వచ్చేలాగా ఉందంటే దాన్ని తీసుకుని ఎలా రావాలి వెనక్కి అయ్యా అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటాం. అమ్మా టికెట్లో ఉన్నామేమో చూడమ్మా అని చెప్పేసి అన్నప్పుడు ఏం లేవు, ఇక్కడ నుంచి సూళ్ళూరుపేటకి అయితే అబ్బా అక్కడ నుంచి ఏదో బస్సుకి వెళ్ళిపోదాం అని చెప్పేస్తున్నాను. ఇంకా తన బస్సులో ఎలా కూర్చుంటుంది అని చెప్పేసానని నాకైతే సరే అని అన్నాను కానీ లోపల టెన్షన్ అలాగే ఉంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను అన్నాడు, ఆంటీ ఈరోజు స్పెషల్ ట్రైన్ ఒకటి ఉంటుంది, అది దానికి టికెట్లు ఉంటాయి చూడండి ఒకసారి అని చెప్పేసానని తన ఫోన్లో చూశాడు. చూసినప్పుడు దాంట్లో టికెట్లు ఉన్నాయి. దేవానికి స్తోత్రం, నీవే మార్గం చూపించాలంటే ఇంక వెంటనే దానికి టికెట్లు అయితే చేశారు. క్షేమంగా దేవుడు మళ్ళీ మేము అందరి మధ్యలోకి నన్ను నా బిడ్డని నడిపించినందుకు ఆయనకే కోట్లాది స్తోత్రాలు. ఇక్కడైతే తనకు ఆరోగ్యం అయితే అంతగా బాగోట్లేదు, దానికి నేనే ఆటంకం అని నేనైతే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాను. నా ప్రియులు సరిలాగే బిడ్డలా ఉందేమో అంటే బాగా మనసు కనిపిస్తుంది. మీ అందరి ప్రార్థనలో నా బిడ్డ కోసం జ్ఞాపకం చేసుకోండి. తను ఇక్కడ ఏదైనా ఉద్యోగం ఎత్తుకోవాలని అయితే ఆశపడుతుంది. నాకైతే వివాహం చేయాలనుకుంది. ఏదైనా మంచి వరుణ్ణి చూసి దేవుడే కార్యం జరిగించేలాగా ఉద్యోగం వివాహం అనేది దేవుని చిత్తం అనేలాగా మీ అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.